Hi friends, welcome to my channel. Please like, share and subscribe. భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఏ జనవరి 26, 1947, బి ఆగస్టు 15, 1947, సి జనవరి 26, 1950. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈస్ సి జనవరి 26, 1950. భారతదేశంపై మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడ ప్రారంభించారు? ఏ మద్రాసు, బి సూరత్, సి బాంబే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈస్ బి సూరత్. ఆదివారం అనే పత్రికను ఎవరు ప్రారంభించారు? ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, బి బిపిన్ చంద్రపాల్, సి బాలగంగాధర్ తిలక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈస్ బి బిపిన్ చంద్రపాల్. షిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఏ 1930, బి 1942, సి 1945. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈస్ సి 1945. సింహగర్జన అని ఎవరు ప్రసిద్ధి చెందారు? ఏ జవహర్లాల్ నెహ్రూ, బి సుభాష్ చంద్రబోస్, సి బిపిన్ చంద్రపాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈస్ సి బిపిన్ చంద్రపాల్. బ్రిటిష్ పాలనలో భారతదేశంలో మొదటగా ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం ఏది? ఏ కలకత్తా విశ్వవిద్యాలయం, బి మద్రాస్ విశ్వవిద్యాలయం, సి బాంబే విశ్వవిద్యాలయం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈస్ ఏ కలకత్తా విశ్వవిద్యాలయం. భారతదేశంలో రైల్వే బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఏ 1901, బి 1905, సి 1908. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈస్ బి 1905. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? ఏ బాంబే, బి కలకత్తా, సి మద్రాస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈస్ ఏ బాంబే. సత్యాగ్రహం మొదటగా ఎక్కడ ప్రారంభమైంది? ఏ భారతదేశం, బి దక్షిణాఫ్రికా, సి బంగ్లాదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈస్ బి దక్షిణాఫ్రికా. ఇండియన్ నేషనల్ ఆర్మీకి నేతృత్వం వహించిన వ్యక్తి ఎవరు? ఏ సర్దార్ పటేల్, బి భగత్ సింగ్, సి సుభాష్ చంద్రబోస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈస్ సి సుభాష్ చంద్రబోస్. Thank you for watching. Please like, share and subscribe.